ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకైతే తీపి కబురు అండి. సీఎం చంద్రబాబుకి అయితే ఇక్కడ కృతజ్ఞతలు కూడా వీళ్ళు చెప్పడం జరిగింది. ఈ టాపిక్లో మనం చూసినట్లయితే ఏపీలో సచివాలయ ఉద్యోగులకైతే ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. ఇక్కడ చూసినట్లయితే హెచ్ఆర్ఏకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారండి. హెచ్ఆర్ఏను 24% మనకైతే పెంచడంపై ధన్యవాదాలు కూడా తెలపడం జరిగింది. అలాగే పీఆర్సీపై ప్రభుత్వానికైతే ఉద్యోగులు చిన్న రిక్వెస్ట్ చేశారండి. మరోవైపు ఇవాళ వైఎస్ఆర్సీపీ హయాంలోనూ భూ అక్రమాలపై కీలకమైన సమీక్ష సమావేశం పెట్టిందండి. భూ రీసర్వే అంశంపైన మనకి చర్చ అయితే జరగనుంది. ఈ యొక్క టాపిక్లో మనకైతే ప్రధాన అంశాలు ఏంటంటే ఏపీ సచివాలయ ఉద్యోగులకి శుభవార్త. ఇక్కడ చూసినట్లయితే హెచ్ఆర్ఏ 24% కొనసాగిస్తున్న నిర్ణయంపై సచివాలయ ఉద్యోగుల హర్షం. ఈ యొక్క టాపిక్లో మనం ఇక్కడ పూర్తిగా చూసినట్లయితేనండి ఆంధ్రప్రదేశ్ సచివాలయ హెచ్ఓడి ఉద్యోగులకైతే చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పిందండి. ఇక్కడ చూసినట్లయితే హెచ్ఆర్ఏ ఇంటి అద్దె భత్యం 24% మనకైతే కొనసాగింపై సచివాలయ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారండి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ కృతజ్ఞతలు కూడా తెలపడం జరిగింది. అంతేకాదు నూతన ప్రభుత్వంలో 12వ పీఆర్సీ కమిషనర్ని నియమించాలని కోరారు. త్వరగా ఉద్యోగాలకు పీఆర్సీ అమలు కూడా చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు మనకైతే ప్రభుత్వాన్ని కూడా ఓ ప్రకటనతో కోరడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చండి. ఇంకా అదేవిధంగా గత ప్రభుత్వ హయాంలో ఈ భూ ఆక్రమణలపై ఇవాళ కీలక సమీక్ష మనకైతే ప్రవేశం జరిగిందండి. అదేవిధంగా ప్రధానంగా భూ ఆక్రమణలు భూముల రీసర్వే మీద రెవెన్యూ శాఖ తరఫున ఒక సమావేశం, అదేవిధంగా రిజిస్ట్రేషన్ల తీరుపై విడిగా మరో సమీక్ష కూడా సమావేశం నిర్వహిస్తున్నట్లు అని సమాచారం రావడం జరిగిందండి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో ఈ సమావేశంలో రికార్డులు ఇతర అంశాలపై చర్చించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో అస్తవ్యస్తంగా జరిగిన భూముల రీసర్వేను నిలిపివేస్తున్నట్లుగా ఇటీవల సీఎం చంద్రబాబు మనకి ప్రకటించిన సంగతి కూడా తెలిసిందేనండి. అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటికే రీసర్వే జరిగిన గ్రామాల్లో ఏం చేయాలి, జరుగుతున్న గ్రామాల్లో ఏం చేయాలి, జరగబోయే గ్రామాల్లో ఏం చేయాలి అనే అంశాలపై మనకైతే అధికారులతో కూడా ఒక సృష్టి అయితే మనకు త్వరలో రాబోతుందండి. ఇవాళ నిర్వహించే ఈ 2 సమీక్ష సమావేశాల ద్వారా ఎలా ముందుకు వెళ్ళాలి కసరత్తుపై ఇక్కడ ముఖ్యమంత్రి నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తాయని అధికారులు భావిస్తున్నారండి. ఇటు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యక్రమంలో భూ రికార్డులు ఇతర ఫైల్స్ దహనంపై తదుపరి చర్యలు మనకైతే ఇక్కడ తీసుకోవాలని అంశంపైన కీలక చర్య కూడా మనకైతే జరిగే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చండి ప్రకారంగా. అదేవిధంగా ఐటీ మంత్రి నారా లోకేష్ గారితో ఇక్కడ ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అసోసియేషన్ ప్రతినిధులు మనకైతే కలిశారండి. ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల సమస్యలు కూడా పరిష్కరించాలని కోరారు. అంతేకాదు 6 నెలలకు పైగా బకాయిలు కూడా చెల్లించకపోవడంతో ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించబోతున్నాం మనకైతే మంత్రికి కూడా వివరించడం జరిగిందండి. ఆసుపత్రులు సరైన వైద్య సామాగ్రిని కొనుగోలు కోరుకుంటున్నారు. జీతాలు ఇవ్వలేక ఉద్యోగులను కూడా తొలగించాల్సిన పరిస్థితులు మనకైతే ఉన్నాయని ప్రభుత్వం సరిపడే నిధులు మనకి కేటాయించాలని ప్రధానంగా కోరడం జరిగిందండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.